అమెరికాలో భారతీయ ఐటీ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తీసుకున్న సంచలన నిర్ణయం టెక్కిల్లో కలకలం రేపుతోంది. టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్త H-1B వీసాల నియామకాలను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో అసలు ఏం జరుగుతోంది? అగ్రరాజ్యంలో ఉద్యోగాల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా కల చెదిరిపోతోంది. ముఖ్యంగా టెక్సాసు వేదికగా భారతీయ ఐటీ నిపుణులకు గడ్డుకాలం మొదలైంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళుతున్న గ్రెగ్ అబాట్ సర్కార్ విదేశీ నిపుణులపై కొరడా ఝుళిపించింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇకపై కొత్తగా H-1B వీసాదారులను చేర్చుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కొత్త H-1B పిటిషన్లను వేయకూడదని గవర్నర్ ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో అక్రమాలు జరుగుతున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు తక్కువ జీతాలకే కొల్లగొడుతున్నారని గవర్నర్ కార్యాలయం ఆరోపిస్తోంది. 2025లో ఏ ఏజెన్సీలు ఎంతమందికి స్పాన్సర్ చేశాయి, ఏ దేశం వారు ఎంతమంది వంటి వివరాలతో మార్చి 2026 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని డెడ్లైన్ విధించారు. ప్రస్తుతానికి ఈ నిషేధం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితం. అయితే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలపై కూడా నిఘా పెంచాలని టెక్సాస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే భారత్లో H-1B వీసా ఇంటర్వ్యూలు 2027 వరకు వాయిదా పడుతున్న తరుణంలో తాజా ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఉన్నత స్థాయి నిపుణుల కోసం ఉద్దేశించిన H-1B వీసాలను సామాన్య ఉపాధ్యాయులు, కోచ్ల నియామకాలకు కూడా వాడుతున్నారని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆయన వాదన. ఇప్పటికే ట్రంప్ సర్కార్ వీసా ఫీజులను $1,00,000కు పెంచిన నేపథ్యంలో టెక్సాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగంలో పెను సంచలనంగా మారింది. మరోవైపు ఈ విధానాల వల్ల నైపుణ్యం కలిగిన భారతీయులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. టెక్సాస్ గవర్నర్ నిర్ణయం మిగతా రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.